హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నీడిల్స్ అండ్ థ్రెడ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ టైం మన వీడియోస్లో నేనైతే చెప్పాను కదా మీకు నెక్ అనేది ఎలా ట్రేస్ చేసుకోవాలి అండ్ థ్రెడ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకొని ట్రేసింగ్ అనేది ఎలా చేయాలన్నది అయితే చూపించాను కదా. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్ అయితే మన ప్రీవియస్ వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వచ్చేసి అయితే మనకి ఏంటంటే కొంచెం నా పర్సనల్గా అయితే నేను ఒకటి డిజైన్ చేశానండి. అది ఏంటి అన్నదైతే మీకు ఈరోజు వచ్చేసి మన వీడియోలో అయితే నేను చూపించాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో. ఈరోజు వచ్చేసి మన వీడియోలో నేనైతే కొత్తగా ఒకటైతే డిజైన్ చేశాను అన్నాను కదండి. అది ఏంటా అనుకుంటున్నారు కదా. అందరికీ లేడీస్కి చాలా ఇష్టమైందండి జడ. అదే నేను మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అనేది నేనైతే కొత్తగా ట్రై చేశాను. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఫస్ట్ ట్రయల్ కూడా చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది నాకు. అదే ఇప్పుడు నేను డిజైన్ చేసిన జడనైతే మీకు చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన మిషన్ పైన వేసానండి. ఇది చూడండి ఇలా వచ్చింది. ఇది ఒకటి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇలా వేరే డిజైన్. ఇలా రెండు అయితే మన మిషన్ పైన నేను సెలెక్ట్ చేసుకుని తీసివేసాను. ఒకసారి చూడండి. దీనికి వచ్చేసి కొంచెం హైలైట్గా నేనైతే కుందన్స్ ఇలాంటివి కూడా ప్లేస్ చేశాను. ఇలా నెట్ క్లాత్ పైన ఏంటంటే బ్లాక్ కలర్ నెట్ పైన హెయిర్కి కదా బ్లాక్ కలర్ నెట్ పైన ఇలా డిజైన్ చేసి ఇలా కుందన్స్ కూడా ఇలా కూడా నేను పెట్టాను. నేను ఇది వచ్చేసి ఫస్ట్ టైం డిజైన్ చేశానండి. ఇదేంటంటే మా ఊరి గ్రామదేవత బొరుగులమ్మ వారికి నేను ఇస్తానని చెప్పి ఇలా జడ తయారు చేసి ఇస్తానని చెప్పి మొక్కుకున్నానండి. అంటే బ్లౌజెస్ అవి కాకుండా ఇలా డిఫరెంట్గా ఉంటుంది అనేసి అమ్మవారికి ఏంటంటే ఇలా నా హ్యాండ్ తోటి నేను తయారు చేసి ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. సో దానికోసం ఏంటంటే నేను ఇలా దీన్ని అయితే తయారు చేసేసుకున్నాను. అమ్మవారికి ఏంటంటే ఇట్లా ఈ గ్రీను పింక్ అయితే కొంచెం బాగా అట్రాక్టివ్గా కొంచెం బాగా బ్రైట్గా అనిపిస్తాయి కాబట్టి నేను ఈ కలర్స్ యూస్ చేసి తీసుకున్నాను. ఒకసారి మీకు జూమ్లో కూడా చూపిస్తాను. దీన్ని ఏంటంటే క్లాత్ పైన వేసాను కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఇట్లా హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ ఎక్స్టెన్షన్ అంటారు, ఐడియా ఉంటుంది, సవరం అని కూడా అంటారు తెలుగులో. ఇలా నేను ఏం చేశానంటే 3 లేయర్స్ వస్తాయి కదా, వీటిని ఇలా అల్లి పెట్టుకొని వెనక్కి ఇలా స్టిచ్ చేసేసాను కొంచెం వెడల్పు కోసం. చూడండి ఇలా కింద ఏంటంటే ఇలా చిన్న హ్యాంగింగ్స్ కూడా కుచ్చులాగా కూడా పెట్టేసి ఇలా పెట్టాను. దీనికి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ తయారు చేసామో నెట్తోని ఇది దానిపైన స్టిచ్ చేసి ఈ డిజైన్ ఏం చేస్తామంటే మనం స్టిచ్ చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఏం చేయాలంటే మళ్ళీ నార్మల్ నీడిల్ తోటి మనం ఆ జడ పైన ఈ హెయిర్ పైన మనం ఏం చేయాలంటే కుట్టేసుకోవాలండి. ఇప్పుడు చూస్తాను నేను ఆ ప్రాసెస్ కూడా ఎలా ఏంటి అన్నది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి అయితే మన హెయిర్ పైన ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది అయితే నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి. ఇది వచ్చేసి మన హెయిర్ ఎక్స్టెన్షన్. నేనైతే దీన్ని ఇలా 3 లైన్స్గా సపరేట్గా ఇలా అల్లి పెట్టేసుకొని వెనక ఇదిగో నార్మల్ నీడిల్ తోటి ఇలా నార్మల్గా టాకాలు అయితే ఇలా వేసేసాను. చూడండి ఇది ఏంటంటే కొంచెం మన డిజైన్ కొంచెం వెడల్పుగా వచ్చింది. దానికి ఏంటంటే నార్మల్గా అల్లేస్తే ఏమవుతుందంటే కొంచెం లావలా వచ్చేసేసి చిన్నగా అనిపిస్తుంది కాబట్టి ఇలా 3 లైన్స్కి అల్లి నేను వెడల్పుగా చేశాను అల్లిక. ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను పెట్టేసుకొని ఈ డిజైన్ మనకి 2 ఉంది కాబట్టి కట్ చేసేసుకుందాము. మనకి ఏదైతే కావాలో అది తీసుకొని దాని వరకు మనం జడకి స్టిచ్ చేద్దాం. ఈ రెండోది కూడా చూడండి చాలా నీట్గా వచ్చింది స్టిచ్. ఫినిషింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇలా ఫుల్ లెంత్. నేను దీనికి ఎక్స్ట్రాగా అయితే ఏమీ కుందన్స్ కానీ అలా పెట్టలేదు. ఇది వైట్ పువ్వులు రెడ్ అలా కాంబినేషన్గా ఉంటుందని చెప్పి జస్ట్ అలా యూస్ చేశాను. ఇప్పుడు మనం యూస్ చేసేదైతే ఈ డిజైన్ చూడండి, జూమ్లో చూడండి. ఇది వచ్చేసి మనకి మిషన్ పైన వర్క్ జరిగింది. నేను ఇక్కడ గోల్డ్ జరీ కలర్ యూస్ చేసి అయితే స్టిచ్ చేశాను.
కొంచెం షైనీగా అలా అనిపిస్తుందని చెప్పి ఇక్కడ జరీ వాడాను. ఇవేంటంటే కుందన్స్ అనేది నేను ఎక్స్ట్రా హైలైట్ చేశాను. ఈ కుందన్స్ అండ్ పర్ల్స్ నేను విడిగా పెట్టేసుకొని స్టిక్ చేసి పెట్టాను. చాలా షైనింగ్గా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఇలా జడ పైన ఒకసారి లెంత్ చూసుకొని మనం స్టిచ్ చేసింది ఎక్కువ ఉందా లేదంటే హెయిర్ ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉందా అనేది ఒకసారి ఈక్వల్గా చూసుకొని ఈ కింద దగ్గర కూడా ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ క్లాత్ అనేది ఎక్సెస్ లేకుండా ఇలా రివర్స్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ జడలోకి ఏంటంటే ఇలా ఒక ఫోల్డ్ వేయండి. లోపల వైపు కూడా కొంచెం డార్క్ ఫీలింగ్ వస్తుంది. ఇలా ఇంకోసారి ఫ్లిప్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా ఈక్వల్గా ఒకసారి లాగి పెట్టుకోండి. నెట్ కదా, చాలా డెలికేట్గా అనిపిస్తుంది క్లాత్. ఎక్సెస్ క్లాత్ అనేది లేకుండా కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇది ఇలా పెట్టేసుకున్నాక ఇది జస్ట్ ఈ లేయర్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడైతే మనం టాకాలు వేసుకొని వద్దాము. నేను దానికోసం ఒక నార్మల్ థ్రెడ్ నీడిల్ తీసుకొని స్టిచ్ వేసేద్దాము. చూడండి, మన జడ అయితే తయారైపోయింది. చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. చాలా లెందీగా చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా. చూడండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. సో చూసారు కదండి, ఈరోజైతే మన జడ ఇలా తయారు చేసేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ కూడా నెట్ క్లాత్ పైన ఇలాగా చూస్తున్నారు కదా. సో ఇలాంటి డిఫరెంట్ థాట్స్ అండ్ ఐడియాస్తో అయితే మీకోసం నేను ఎప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటానండి. అండ్ ఇంకా ఏంటంటే చాలామందికి అంటే నార్మల్గా ఈ మిషన్ బ్లౌజెస్ ఇలాంటివే కాకుండా ఇలా జడ కూడా ఏంటంటే మన మిషన్లో అయితే ఇలా బాగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అంటే మన శారీ కలరు
దాన్ని బట్టి మన ఓన్గా ఏంటంటే మనకి నచ్చిన కలర్ కాంబినేషన్తో అయితే ఇలా కూడా మనం జడ అనేది తయారు చేసేసుకోవచ్చు. ఇంకేంటంటే చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఇంకా మిషన్ మీద ఎలాంటివి వేయొచ్చు, లేదు మీకేమన్నా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఎలాంటి వీడియో చేయండి అక్క, లేదు ఏమైనా డిఫరెంట్గా ఇంకోటి ఏదైనా చేయండి అంటే నేను చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్స్ రూపంలో పెడితే నేను మ్యాక్సిమం ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.